నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। బాపట్ల జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న మాడ అడవుల దినోత్సవానికి రాక పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ వెంకట మురళి। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై ఆటో దగ్ధం। మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదమే కారణం। ఘటనపై విచారిస్తున్న వేటపాలెం పోలీసులు। అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట। చీరాల దండుబాట్లోని చెత్త కుప్పలో పెద్ద మొత్తంలో ప్రత్యక్షమైన బయో వ్యర్థాలు। బయో మెడికల్ వృధా నిర్వహణపై కొరవడిన అధికారుల నియంత్రణ, ప్రజల ప్రాణాలతో చెలగాటం। ఏపీ ఉప ముఖ్యమంత్రి పంచాయతీ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల 26న బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు। ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పర్యటించనున్న సూర్యలంకలోని అటవీ శాఖకు చెందిన నగరవనం సూర్యలంక తీర ప్రాంతంలోని అటవీ భూముల్ని కలెక్టర్ పరిశీలించారు। ఏపీ ఉప ముఖ్యమంత్రి పంచాయతీ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల 26న బాపట్ల జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి స్పష్టం చేశారు। మాడ అడవుల దినోత్సవానికి బాపట్ల సూర్యలంకకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పంచాయతీ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్నారని కలెక్టర్ తెలిపారు। మాడ అడవులు వృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు। అందులో భాగంగానే మొక్కలు నాటుతామన్నారు। సూర్యలంకలోని అటవీ శాఖకు చెందిన నగరవనం సూర్యలంక తీర ప్రాంతంలోని అటవీ భూముల్ని కలెక్టర్ పరిశీలించారు। మాడ అడవులు పెరగడం ద్వారా ప్రకృతి విపత్తుల నుండి తీవ్రమైన నష్టం జరగకుండా అరికట్టగలమన్నారు। వాటి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు। మంత్రి పర్యటనను జయప్రదం చేయాలని అధికారులకు ఆయన పలు సూచన చేశారు। మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన చిన్నపాటి వివాదం కాస్త చిలికి గాలివాన్లా మారడంతో స్నేహితుల్లో ఒకరైన వీర్ల బాబుకు చెందిన ఆటో అగ్నికి ఆహుతైన ఘటన చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది। మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన చిన్నపాటి వివాదం కాస్త చిలికి గాలివాన్లా మారడంతో స్నేహితుల్లో ఒకరైన వీర్ల బాబుకు చెందిన ఆటో అగ్నికి ఆహుతైన ఘటన చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది। ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధమైంది। వివరాల్లోకి వెళ్తే చిన్న గంజాంకు చెందిన ఆటో డ్రైవర్ వీర్ల బాబు అదే గ్రామానికి చెందిన షమీర్లు స్నేహితులు। షమీర్ వేటపాలెం జాతీయ రహదారి వెంబడి ఓ పంక్చర్ల దుకాణంలో పనిచేస్తుంటారు। అయితే స్నేహితులిద్దరు వీర్ల బాబు షమీర్ కలిసి ఫుల్ గా మద్యం సేవించారు। ఈ క్రమంలో వీరిరువురు మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది। ఇక ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఆటోను తగలబెట్టారు। అయితే ఆటోను నువ్వంటే నువ్వే తగలబెట్టావంటూ వాదనకు సైతం దిగారు। ఈ ఘటనపై వేటపాలెం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు। ఇక పోలీసుల విచారణలో ఆటోను ఎవరు తగలబెట్టారో తేలాల్సి ఉంది। వాడిసిన సిరంజ్లు, సెలైన్ బాటిల్స్, కాలం చెల్లిన సిరప్లు తదితర బయో వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదని, ఎలా పడితే అలా నాశనం చేయకూడదని నిబంధనలు ఉన్నాయని అధికారులకు తెలిసినా ఎవరు పట్టించుకుంటున్నారులే అనే నిర్లక్ష్యమా? ఇంతకీ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిన ఘటన చీరాల హరిప్రసాద్ నగర్ సమీపంలోని దండుబాట రోడ్డు వెంబడి చెత్తకుప్పలో పెద్ద మొత్తంలో బయో వ్యర్థాలు దర్శనమిచ్చాయి। వాడిసిన సిరంజ్లు, సెలైన్ బాటిల్స్, కాలం చెల్లిన సిరప్లు తదితర బయో వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదని, ఎలా పడితే అలా నాశనం చేయకూడదనే నిబంధనలు ఉన్నాయని అధికారులకు తెలిసిన ఎవరు పట్టించుకుంటున్నారులే అనే నిర్లక్ష్యమా? లేదు, ఆ నిర్లక్ష్యానికి బయలేది ఖరీదైన కార్లలో తిరిగే మనం కాదు కదా, పేద ప్రజలే కదా అని తెగింప। ఇంతకీ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చెందిన ఘటన చీరాల హరిప్రసాద్ నగర్ సమీపంలోని దండుబాట రోడ్డు వెంబడి చెత్తకుప్పలో పెద్ద మొత్తంలో బయో వ్యర్థాలు దర్శనమిచ్చాయి। ఆసుపత్రిలో ఒకసారి వాడేసిన ఇంజెక్షన్లు, ప్లాస్టిక్ సిరంజ్లు తదితరాలను అత్యంత జాగ్రత్తగా నాశనం చేయాలని నిబంధన చెబుతున్నప్పటికీ ఏమాత్రం అధికారులకు పట్టడం లేదనేది ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది। బయో మెడికల్ వేస్ట్ లో భయంకరమైన అంటువ్యాధుల్ని కలిగించే క్రీములుంటాయని, ఇవి విషపూరితమని తెలిసినప్పటికీ ఇక్కడ అధికారులు మాత్రం చాలా లైట్ గా తీసుకుంటున్నారు। ఇక్కడ చెత్త కుప్పలో వాడేసిన నీడిల్స్, మెడిసిన్ బాటిల్స్, రక్త నమూనాలు సేకరించే ప్లాస్టిక్ సీసాలు, ట్యూబ్లు, సెలైన్ బాటిల్స్, సిరప్లు పెద్ద మొత్తంలో కనిపించాయి। అసలు జనసాంద్రత కలిగిన ప్రాంతంలో వేయకూడదు, ఒకవేళ నాశనం చేసే క్రమంలో కూడా అత్యంత జాగ్రత్తగా నాశనం చేయాలనే కొన్ని నిబంధన ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం చెత్తలోనే బయో వ్యర్థాలు నిర్లక్ష్యంగా కాల్చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి। దీంతో బయో మెడికల్ వృధా నిర్వహణపై అధికారుల నియంత్రణ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి। ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ తరహా ఘటనకు ఎవరు బాధ్యులు, ఎవరిపై చర్యలు తీసుకోవాలి? మొన్నటికి మొన్న చీరాల నాజ్ థియేటర్ రోడ్లోని మందుల దుకాణాల వద్ద వాడిపడేసిన సిరంజులు, మరికొన్ని బయో వ్యర్థాలను చూసాం। అసలు సిరంజి వాడకూడదని మందుల దుకాణం వద్ద సిరంజులు వాడి పడేయడం అంటే అసలు ఆయా మెడికల్ షాప్స్ వద్ద ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు। ఇక ఇదే క్రమంలో నేడు చెత్త కుప్పలో బయో వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి। తద్వారా ప్రమాదకరమైన అంటు రోగాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు। మొత్తంగా చీరాల ప్రాంతంలో చూసుకున్నట్లయితే బయో మెడికల్ వృధా నిర్వహణపై అధికారుల నియంత్రణ కొరవడిందనే విషయాన్ని ఈ ఘటన తేట తెల్లం తీస్తోంది। ఇక ఇప్పటికైనా అధికారుల నిర్లక్ష్యాన్ని వీడి బయో వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। మరి చీరాల ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మద్యం లైసెన్స్ దుకాణదారులు, జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ప్రభుత్వ నిబంధన అనుసరించి లైసెన్స్ దారులు మద్యం అమ్మకాలు చేపట్టాలని స్పష్టం చేశారు।
ప్రభుత్వ పాలసీని అనుసరించి మాత్రమే మద్యం విక్రయాలు జరపాలని కాంతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పమని జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో లైసెన్స్ దారులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి లైసెన్స్ రుసుము చెల్లించని దుకాణాలకు ఇప్పటికే నోటీసులు అందించామన్నారు. సకాలంలో చెల్లింపులు చెల్లించని దుకాణాలపై చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ శ్రీహరి సిబ్బంది ఉన్నారు. మా సుపీరియర్ ఆఫీసర్ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషన్ ఎక్సైజ్ ఏపీ వారు ఆదేశాల మేరకు 6 నెలల కాల పరిమితి దాటినటువంటి బీర్లు కానీ ఉన్నట్లయితే వాటి ఏదైనా సెగ్మెంట్స్ ఫామ్ అయినా కూడా వాటిని అమ్మకుండా చర్యలు తీసుకోమని ఆదేశించున్నారు. అదేవిధంగా అన్ని షాపులు తనిఖీ చేసి ఇట్లా కాలం పరిమితి దాటినటువంటి అన్ని షాపుల్లో బాటిల్లో కానీ ఏదైనా బీరు ఉన్నట్టయితే వాటిని తీసి సబ్మిట్ తీసుకురావాలని తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ ఎంఆర్పి వైలేషన్స్ కానీ టైమింగ్స్ వైలేషన్స్ కానీ ఏదైనా అనాథరైజ్డ్ బెల్ షాపులు కానీ లేకుండా చూడాలని చెప్పి ప్రతి జిల్లా ఆఫీసర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది. దానిలో భాగంగా ఈరోజు చీరాల ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అందరు లైసెన్స్దారులతో బార్ లైసెన్సులు అట్లా A4 షాపు లైసెన్స్దారులు మా సబ్ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా వాళ్ళకి ఎట్లా ఉండాలి, క్రమబద్ధీకరణ షాపులు ఏ విధంగా ఉండాలి, టైమింగ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏ విధమైన ఇర్రెగ్యులారిటీస్ లేకుండా చేయాలని వాళ్ళకి సమీక్షించేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు నోటీసులు కూడా జారీ చేయడం అయింది. నిన్న కూడా కేసులు ఉన్నాయి. ఈరోజు ఫీల్డ్లోనే మా స్టాఫ్ అంతా ఉన్నారు. నిన్న కూడా ఓపెన్ డ్రింకింగ్ కేసు ఒకటి, ఒక అనాథరైజ్డ్ బెల్ షాప్ కూడా బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము నవోదయంలో భాగంగా కూడా ఈ స్టేషన్లో కూడా మా బాపట్ల జిల్లాలో కూడా నాటుసారాయి లేని జిల్లా కూడా ప్రకటించడం జరిగింది. ఏదైనా నాటుసారాయి గురించి కానీ అక్రమ మద్యం గురించి కానీ ఏదన్నా మీకు మీడియా మిత్రులకు తెలియజేస్తే మేము ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచి మేము దాడులు కూడా నిర్వహిస్తామని మీడియా మిత్రులకు తెలియజేయమైంది. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన బ్లాక్ బర్లీ పొగాకు సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రైవేట్ బయ్యర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్ జిల్లాలో ఈ ఏడాది బ్లాక్ బర్లీ పంట సాగును పూర్తిగా నిషేధించినట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు సాగుపై బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడాది బ్లాక్ బర్లీ పంట సాగును పూర్తిగా నిషేధించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆ ఆదేశాలను ఉల్లంఘించే రైతులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మురళి అధ్యక్షతన మార్కెఫెడ్ వ్యవసాయ శాఖ అధికారులు ప్రైవేట్ బయ్యర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడారు. ఈ ఏడాది కంపెనీల హామీలతో రైతులు అధికంగా బ్లాక్ బర్లీ సాగు చేశారని తెలిపారు. అయితే కొనుగోలు సమయంలో కొన్ని కంపెనీలు వెనుకడుగు వేసిన నేపథ్యంలో రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. గతంలో డిమాండ్ కు మించి సాగు జరగడం వల్ల మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయాయని, ఇది రైతుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన వివరించారు. ఈ పరిస్థితి నేపథ్యంలో జిల్లాలో బ్లాక్ బర్లీ పంట సాగు చేయకూడదని, ఇది పూర్తిగా నిషేధితమని పునరుద్ఘాటించారు. నర్సరీలోనూ బ్లాక్ బర్లీ నారు సాగు చేయడం నిషేధమని స్పష్టం చేశారు. ఈ నిబంధన ఉల్లంఘించి ఎవరైనా సాగు చేస్తే వ్యవసాయ శాఖ అధికారులు పంటను ధ్వంసం చేయడంతో పాటు నేరుగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ లాభదాయక పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే పండించిన బ్లాక్ బర్లీ పొగాకును రైతులు ప్రైవేట్ కంపెనీలకు విక్రయించారు వచ్చని కలెక్టర్ తెలిపారు. బ్యాక్ వాళ్ళు కొనుక్కోవడానికి వెనక్కి వాళ్ళకి రిటర్న్ అగ్రిమెంట్ ఏ కంపెనీ చేతైనా ఉంటేనే వాళ్ళు అది సాగు చేయాలి తప్ప అగ్రిమెంట్ లేకుండా ఓరల్ అగ్రిమెంట్ అని కానీ వితౌట్ అగ్రిమెంట్, ఓరల్ అగ్రిమెంట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ వితౌట్ అగ్రిమెంట్. ఓరల్ అగ్రిమెంట్ వితౌట్ అగ్రిమెంట్ అని చెప్పి ఎవరైనా సాగు చేయడం అనేది చేస్తే కన్సర్న్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎంఏఓ ఏడిఏ మీద వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాము. దీన్ని మనం ప్రొసీడింగ్స్ కూడా ఇస్తున్నాము, గజెట్ లో కూడా కావాలంటే పెడుతున్నాము. సో రేపటి నుంచి మీరందరూ కూడా ఎక్కడైనా నార్మల్ వేసినా, ఎక్కడైనా దీన్ని ఇండివిజువల్ నార్మల్ వేసినా, కమర్షియల్ నార్మల్ వేసినా, విత్తనాలు అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎక్కడున్నా దీన్ని సీరియస్ గా తీసుకోండి. ఇమీడియట్ గా వాళ్ళపైన కేసెస్ కూడా బుక్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అలౌ చేసేది లేదు. మరి ఈ సంవత్సరం మనకి 73,000 టన్నులు వచ్చింది. గవర్నమెంట్ 293 crores రూపీస్ దీనికోసం అలాట్మెంట్ కూడా ఇచ్చి రైతుల డిస్ట్రెస్ ని తగ్గించడం కోసం మనం పూర్తి స్థాయిలో పనిచేయడానికి మనకు డైరెక్షన్స్ ఇచ్చారు. మరి ఈ క్రమంలో మరి ఏదైతే డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ అగ్రికల్చర్ మీద నడిపిస్తూ ఉంటే దీంట్లో ఇలాంటి సమయంలో డిజాస్టర్స్, డిస్ట్రెస్, అన్రెస్ట్ వచ్చినప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్
ఎంటైర్ డివిజన్ అండ్ మండల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ దీంట్లో దిగాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దీంట్లో ఈ బ్యాక్గ్రౌండ్ లో మిమ్మల్ని అందరినీ కూడా ఈ వర్క్ లో ఇన్వాల్వ్ చేస్తాం. ఈ ఇన్వాల్వ్ లో మీరు సెకండ్ టేబుల్ మీరు చూస్తే విలేజ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది అనేది. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నందు కన్వీనర్ కోటాలో 100% సీట్లు భర్తీ అయినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 కన్వీనర్ కోటాలో కళాశాలకు 100% సీట్లు భర్తీ అయినట్లు సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నందు కన్వీనర్ కోటాలో 100% సీట్లు భర్తీ అయినట్లు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని భారీ కేక్ ను కట్ చేసి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో అక్రిడేషన్ డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, మేనేజర్ ఆర్వి రమణమూర్తి, అధ్యాపకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా చేసిన వ్యాఖ్యలపై చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఫైర్ అయ్యారు. సమాజంలో బాధ్యత గల మహిళగా మాజీ మంత్రిగా రోజా ప్రజా ప్రతినిధులపై ఈ తరహా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వైసీపీ పార్టీతో పాటుగా రోజా వ్యక్తిత్వానికి, సంస్కారానికి ఈ వ్యాఖ్యల నిదర్శనమన్నారు. రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాల్లో ఎక్కువయ్యారంటూ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన సంచలన వ్యాఖ్యలపై చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఫైర్ అయ్యారు. సమాజంలో బాధ్యత గల మహిళగా మాజీ మంత్రిగా రోజా కూటమి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులపై ఈ తరహా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వైసీపీ పార్టీతో పాటుగా రోజా వ్యక్తిత్వానికి, సంస్కారానికి మరోసారి తేటతెల్లం చేశాయన్నారు. ఈ తరహా దిగజారుడు రాజకీయాలు మాజీ సీఎం జగన్ కు, ఆ పార్టీ నేతలకు వెన్నుతో పెట్టిన విద్య అన్నారు. సొంత చెల్లి, తల్లి పైన అసభ్య పోస్టులు పెట్టించిన వైసీపీ పార్టీకి నేతలకు ఇలాంటి వ్యాఖ్యలు గాక సమాజానికి ఉపయోగపడే మాటలు వస్తాయని సూటిగా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతలతో మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. వైసీపీ నేతల రాజకీయ డ్రామాల్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వైసీపీ నేతల్ని ప్రజలు రోడ్లపై తిరగనిచ్చే పరిస్థితి ఉండదన్నారు. కాగా మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా వ్యాఖ్యలు నిరసిస్తూ కూటమిలో భాగస్వాములైన బీజేపీ, జనసేన, టీడీపీ మహిళా నేతలు స్థానిక గడియార స్తంభం కూడల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. రోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే క్రమంలో చీరాల 1 టౌన్ పోలీసులకు మాజీ మంత్రి రోజాపై ఫిర్యాదు చేశారు. ఒక పక్క నుంచి కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఎలా అభివృద్ధి చేయాలి, నియోజకవర్గాలను కానీ అక్కడ ఉన్న ప్రాంతాలని చైతన్యపరచాలని మేము చూస్తుంటే, మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క వర్గానికి ఎలా తిట్టాలి, ఎలాగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలి అనే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రోజా గారు మాట్లాడిన మాటలు చూస్తే అసలు సమాజంలో ఇలా కూడా మాట్లాడొచ్చా, ఇంత దరిద్రులు కూడా ఉంటారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి. వాళ్ళకి సంస్కారం లేదు, వాళ్ళ నాయకుడికి లేదు. ఎందుకు లేదంటే కనీసం సొంత చెల్లెలనే సంగతి తెలిసి మర్చిపోయి కూడా ఆమె రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి మాట్లాడినటువంటి దరిద్రులు ఉంటే, ఈరోజు ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు పెద్ద లెక్క ఉంది. అది ఆడమనిషి అని మేము అనుకోవట్లేదు, అది రాక్షసి. ఎట్లా పడితే అలా మాట్లాడింది. ఇవాళ మొత్తం యావత్ ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా వరకు చాలా కోపంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా తన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తన ప్రవర్తన, అతను ఏదైతే మద్యపాన విషయంలో కానీ లేకపోతే అనేకమైన విషయాల్లో మైండ్ గేమ్ ఆడుతూ కేవలం అతను ఆ యొక్క తాడేపల్లి కొంపకే పరిమితం అయ్యి కొంతమందిని బరితెగించిన వాళ్ళు రోడ్ల మీద పంపించి ఇష్టానుసారంగా మాట్లాడించాడు. ఇదంతా కూడా ఎంత ఉప్పు తింటే అంత దావద్ర అన్న విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. వదిలిపెట్టే ప్రశ్న అనేది వీళ్ళని. ఇప్పటికే కొంతమందిని లెక్క పెట్టి పంపించాం. వీళ్ళ ఎవరు కూడా ఎంత నోరు జారుతారో, ప్రజల్ని ఎంత పెచ్చరీలు మాట్లాడతారో దానికి 10 అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడో జరగబోయే విషయాలు చెబుతుంది ఇప్పుడు రోజా గారు. మేము అది చేస్తాం ఇది చేస్తాం రేపొద్దున గవర్నమెంట్ అయితే. ఇప్పుడు మా దగ్గర ఉన్న 4 ఏళ్ళ సంగతి ఏంటి? నువ్వు అది చేస్తే మేమన్నా ఇక్కడ ఏం దేనికున్నావు, ఇక్కడ నీ సంగతి కూడా తెలిసే పరిస్థితి. దరిద్రంగా ఆలోచిస్తే అంత బరితెగించిన మాటలు మాట్లాడతామంటే ఇది సమాజంలో ఏ కోవకు చెందిన ఆడమనిషో
సమాజం మొత్తం గుర్తుంచుకోవాలి, సమాజం ఆలోచించమని నేను చెప్తున్నాను. ఒక లేడీగా తను మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో, అది చూసిన ఆంబోతులాగా ఏ రకంగా మాట్లాడిందో, ఈ మనిషి ఏ కోవకు చెంది ఉంటుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న మాడ అడవుల దినోత్సవానికి రాక పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ వెంకటమురళి. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై ఆటో దగ్ధం. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదమే కారణం. ఘటనపై విచారిస్తున్న వేటపాలెం పోలీసులు. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. చీరాల దండుబాట్లోని చెత్త కుప్పలో పెద్ద మొత్తంలో ప్రత్యక్షమైన బయో వ్యర్థాలు. బయోమెడికల్ వృధా నిర్వహణపై కొరవడిన అధికారుల నియంత్రణ. ప్రజల ప్రాణాలతో చెలగాటం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.